ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తను ఎలాగైనా ఈ పోటీలో గెలవాలని ఓవర్గా ప్రాక్టీస్ చేస్తే కాలు వెణికి ఇంట్లోనే ఉంది. సో పల్లవి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చెయ్యట్లేదు. అలాని పల్లవిని తక్కువ అంచనా వేయలే. తనకి నేను సపోర్టింగ్గా మాట్లాడుతున్నాను అనుకోకండి. కాలు బెనకటం కాదు కదా, కాలు విరిగిపోయినా తను అనుకుందంటే వచ్చి డాన్స్ చేస్తుంది. తనకి అంత పట్టుదల ఉంది. ఓకే, లీవ్ ఇట్ అక్షిత. ఆల్ ది బెస్ట్. కాలు విరిగినా వచ్చి డాన్స్ చేస్తుందంట. డాన్స్ రాణి వచ్చి డాన్స్ చేస్తే కాలు ఖచ్చితంగా విరుగుతుంది. ఇప్పుడేమైందని ఎందుకు అలా ఉన్నారు? ఏదో స్పృహ తప్పింది. డాక్టర్ వచ్చి ఏం పర్వాలేదని చెప్పాడు కదా. పెద్దమ్మ, కాంపిటీషన్ కి టైం అయిపోతుంది. పల్లవి ఇక స్పృహలోకి రాలేదు. ఇప్పుడు ఎలాగా? ఈ కాంపిటీషన్లో ఎలాగైనా గెలవాలని చెప్పి చాలా పట్టుదలతో కష్టపడి డాన్స్ నేర్చుకుంది. కానీ ఎందుకు ఇలా జరిగిందో తెలియడం లేదు. పల్లవి, పెద్దమ్మ, పల్లవి కళ్ళు తెరిచింది. పల్లవి, పల్లవి, అమ్మ పల్లవి, 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 అమ్మా లేమ్మా. పల్లవి, అమ్మా నాకేమైంది? ఏం కాలేదమ్మా. పల్లవి, ఉన్నట్టుండి నువ్వు స్పృహ తప్పి పడిపోయావు. డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేశారు. అయ్యో, కాంపిటీషన్ కి టైం అయిపోతుంది కదా. పద గీత వెళ్దాం. అమ్మా! అయ్యో పల్లవి, 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 కూర్చో అమ్మా, కూర్చో. అమ్మా! అయ్యో, అమ్మా! నడవలేకపోతున్నావు కదా, ఎలా వెళ్తావు పల్లవి? కాలికి దెబ్బ తగిలితే ఎలా నడుస్తుందే? డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమన్నారు పల్లవి. రెస్టా? లేదు కామాక్షమ్మ గారు, కాలేజ్లో డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి. ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నావు. ఇక నువ్వు డాన్స్ ఎలా చేస్తావు? వద్దులే పల్లవి, ఈసారికి వదిలే.
హే ఆగండి ఆగండి, తన పేరేంటి? అది డాన్స్ కాంపిటీషన్, తన ఎలా చేయగలుగుతుంది? పేరిచ్చినంత ఈజీ కాదు కాంపిటీషన్ లో గెలవడం అంటే. నా డైలాగ్ కూడా అదే. లేదండి, నేను ఎలాగైనా ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలి. వెళ్తాను, నేను వెళ్తాను. పల్లవి, జాగ్రత్త. ఎందుకంత మొండితనం? కాలు నేల మీద కూడా పెట్టలేకపోతున్నావు, నీకు తెలియట్లేదా? లేదండి, ఎంత నొప్పినైనా నేను భరిస్తాను. కాంపిటీషన్కి అయితే వెళ్ళాలి. ఎందుకే? నీకేమైనా అయితే మీ అమ్మ వాళ్ళు మమ్మల్ని ఆడిపోసుకోవడానికా? మా ఇంట్లో ఉండగా కాలికి దెబ్బ తగిలింది. ఇప్పుడు ఈ కాలుతో వెళ్ళి నువ్వు డాన్స్ చేసి ఏదైనా అయితే? కాలుకి దెబ్బ తగిలిన అమ్మాయిని కాంపిటీషన్కి ఎలా పంపిస్తారని మీ వాళ్ళు మమ్మల్ని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఏం అక్కర్లేదు. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. సంకల్పం అనుకుంటే ఏది ఆటంకం కాదని నువ్వే చెప్పావు కదమ్మా. ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయకుండా ఆగిపోతే నాకు కలిగే బాధ కంటే ఈ కాలు నొప్పి పెద్దదేం కాదమ్మా. నేను నడవగలను, డాన్స్ చేయగలను, గెలవగలనమ్మా. నాకు నమ్మకం ఉంది, నన్ను నమ్మమ్మా. పద గీత. పల్లవి, అయ్యో పల్లవి, పల్లవి. ఉండమ్మా, నువ్వేనా చెప్పొచ్చు కదా వద్దని. లేదండి, తనని వెళ్ళనివ్వండి. తన పట్టుదలే పల్లవిని ముందుకు నడిపిస్తుంది, తనని గెలిపిస్తుంది. నువ్వు వెళ్ళు పల్లవి. థ్యాంక్స్ అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.